ఎంత పేదవాడైనా వైద్యం విషయంలో ఖర్చుకు వెనకాడలేడు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు అప్పో సప్పో చేసి చికిత్స చేయించుకుంటాడు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యం ఉచితంగా చేయిస్తానని ఊదరకొట్టిన జగన్ ఆ పథకాన్నే జబ్బున పడేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లుల బకాయిలు పేరబెట్టారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు చూసుకోవడానికి తప్ప చికిత్సకు పనికి రావటం లేదు. ఆరోగ్యశ్రీ పేరిట అంతులేని ప్రచారం చేసుకుంటున్న జగన్ ఆ పథకం అమలునే ఐసీయూలో పడేశారు. ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పుకునే నవరత్నాల్లో ఒకటైన ఆరోగ్యశ్రీకి సుస్థి చేసింది. చికిత్స చేసే వ్యాధుల సంఖ్యను, ఖర్చు చేసే డబ్బుల పరిధిని పెంచామని జగన్ ఊదరగొడుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందవచ్చని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా బిల్లుల చెల్లింపులు సక్రమంగా లేదంటూ చాలా ఆస్పత్రులు అత్యవసర కేసుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందటం లేదు. ఇక గ్రీన్ ఛానల్ ద్వారా ట్రస్టు కార్యకలాపాలకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని జగన్ బాకాలు ఊదుతున్నారు. అదే నిజమైతే నెట్వర్క్ ఆస్పత్రులకు 800 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు పేరుకుపోయాయి? ఈ 5 ఏళ్లలో సేవలు నిలిపేస్తామని ఆస్పత్రుల యాజమాన్యాలు అల్టిమేటం ఇవ్వటం, ప్రభుత్వం ఎంతో కొంత సర్దుబాటు చేయటం ఆనవాయితీగా మారింది. ఎంత ప్రాణాల మీదకు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ప్రీ ఆథరైజేషన్ వచ్చాకే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు అనుమతిస్తున్నారు. అప్పటి వరకు రోగుల జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిందే. మేము మా పిన్ని గారికి బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ నిధులు రావట్లేదు, డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని అన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ పాప అండి, క్యాన్సర్ అటాక్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఏం ఆరోగ్యశ్రీ అయితే ఏమి లేవు, దీంట్లో ఏమి వర్తించలేదు, ఆల్రెడీ మాకు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించకుండా ఈ కొత్త మేము తీసుకెళ్ళామని చెప్తున్నారు. పాపని అటు ఇటు హాస్పిటల్కి తిప్పి 12 లక్షల దాకా ఖర్చు పెట్టాము. అయినా కానీ పాప బతకలేదని మా వాళ్ళు గుడివాడ దగ్గరలో ఉంటారు, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమంటే చేద్దామని ఆయన కొంచెం టైం పాస్ చేశాడు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరిన వారికి ఉచితంగా చికిత్స, శస్త్రచికిత్సలు చేయాలంటే వారికి అంతకు ముందు జరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా ఫీజులు వసూలు చేయకూడదు. అయితే ఆస్పత్రుల వారు రోగులకు 10 నుంచి 30 వేల రూపాయల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. వారం తర్వాత రావాలని పంపిస్తూ అప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటున్నట్లు తప్పుడు రికార్డులు రాస్తున్నారు. వాళ్ళు 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఫ్రీ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాడు. ₹1,00,000కే దిక్కులేదు. ఇక్కడ 50,000కే వాళ్ళు వైద్యం చేసేటటువంటి వాళ్ళు లేడు. 25 లక్షలకి ఏ హాస్పిటల్లో చేస్తున్నాడు వాళ్ళ? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగస్తుల ఆరోగ్య పథకం కింద ఇచ్చిన కార్డుల్ని ప్రైవేటు ఆస్పత్రులు గౌరవించడం లేదు. ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రతి నెల ₹225, ₹300 చొప్పున నెలకు 218 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి 22 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో అనారోగ్యానికి గురైన వారు బీమా కార్డులతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. గత 4 ఏళ్ల కిందటండి మా హెల్త్ కార్డు తీసుకెళ్ళంగానే ఆయుష్ హాస్పిటల్ కూడా విజయవాడ ఆపరేషన్ చేశారు. ఇవాళ చేయట్లా, మీరు డబ్బులు కట్టి చేయించుకోండి, తర్వాత మీరు రీఎంబర్స్ చేసుకోండి అంటున్నారు. రీఎంబర్స్మెంట్కి వెళ్తేనేమో 1.5-2 ఏళ్ళు పెండింగ్ పడుతుంది ఇక్కడ. అందుకనే అది చాలా ప్రాబ్లంగా ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక 1,00,000 ఉన్నాయండి. మేము ఉద్యోగులుగా చెప్పుకుంటున్నాం, కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాడు సహజంగా వచ్చే పాపం కొద్ది గొప్ప బటన్ నొక్కుతుంటే డబ్బులు వచ్చి సంతోషపడుతున్నాడు, కానీ ఆ అప్పులు తీర్చాలంటే ఎంత అవుతుంది రేపు వడ్డీ మనకి? ఏది చేసిన కార్డు ఇచ్చారు, ఆ కార్డు ఎక్కడా పనిచేయదు. రీఎంబర్స్మెంట్ అంటే ముందు డబ్బులు ఖర్చు పెట్టుకో, తర్వాత మేము బిల్లు ఇస్తా ఉంటారు. 4 సంవత్సరాలు కూడా మెడికల్ బిల్లులు ఇంతవరకు శాంక్షన్ కానటువంటి కుటుంబాలు ఉన్నాయి. పెన్షన్ ఒక్కళ్ళమే 3,60,000 మంది పెన్షన్, సంవత్సరానికి 82 కోట్లు గవర్నమెంట్ కడుతున్నాం మేము. మా దగ్గర నుంచి రికవరీ జరుగుతూ ఉంది. మీరు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 40,000, 50,000 వస్తే కాదు, మీరు కూడా ఆలోచించండి. భర్త కూడా అంతంత మాత్రంగా జీతాలు పెంచుతాయి మీరు అనే పరిస్థితిలో దురదృష్టవశాత్తు ఏ హార్ట్ అటాక్, ఆరోగ్య సమస్యలు ఎదురైతే నరకం అండి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే బోర్డులు అయితే కనిపిస్తాయి, కానీ ఎవరు చేయరు సార్. డెంటల్గా కానీ ఐ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్టెంట్స్ వేసి రేట్లు కూడా ఏదో చెప్పి మీ గవర్నమెంట్ రాదండి, ఇది వేసుకుంటూ ఉంటుందని చెప్పి డబ్బు కట్టించి తర్వాత మీరు రీఎంబర్స్ చేసుకోండి అని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయలేని చేతగాని ప్రభుత్వంగా రుజువు చేసుకున్నారు సార్. చాలా చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ఛార్జీలు గిట్టుబాటు కావటం లేదని, పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని ఆస్పత్రులు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు శస్త్రచికిత్స పరికరాలు ఒకరికంటే ఎక్కువ మందికి వాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద గుండెకు బైపాస్ సర్జరీ చేయటానికి ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ₹1,84,500 ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ₹1,18,881 రూపాయలతోనే సరిపెడుతోంది. ఇదే కాదు, పెద్దలు, పిల్లల్లో
హృద్రోగ సమస్యల్ని సరిదిద్దేందుకు చేసే 100కు పైగా శస్త్రచికిత్సలకు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ డబ్బులివ్వటం పేదల పాలిట శాపంగా మారింది. 2013లో ఒక బైపాస్ ఆపరేషన్కి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలు ఇచ్చే డబ్బులు 1,18,000 రూపాయలు 2013లో. 2024లో కూడా అదే బైపాస్ ఆపరేషన్కి 1,18,000 ఇస్తున్నారు తప్పక అంతకు మించి ఇవ్వట్లేదు. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయిన ఈ సందర్భంగా ప్యాకేజ్ ప్రైసులు పెరగకుండా, క్రాస్ సబ్సిడీ లేకుండా మేము వైద్యం చేయటం అనేది దాదాపు ఇంపాసిబుల్గా తయారైంది. మేము ఆరోగ్యశ్రీ చేయలేకపోతున్నాం. అయ్యా మాకు నమస్కారం, మేము చేయలేము అని చెప్పి మేము బయటకు వచ్చాం. మేము బయటకు వచ్చి మాలాంటి హాస్పిటల్ కొన్ని వైద్యం చేయలేకపోతున్నాయి అంటే దాని ప్రబలమైన కారణం లేకుండా మేము జనానికి వైద్యం చేయకుండా, పూర్ మ్యాన్కి చేయకుండా ఉన్నాం కదా. ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్లో జాప్యం ఆరోగ్యశ్రీ వైద్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కాగ్ హెచ్చరించినా జగన్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలపై థర్డ్ పార్టీ ద్వారా క్లినికల్, మెడికల్, డెత్ ఆడిట్లు చేయించడం లేదని కాగ్ ఆక్షేపించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో విశ్రాంత ఒప్పంద ఉద్యోగుల ఇష్టారాజ్యమే దీనికి కారణం. ట్రస్టు తరపున ఆసుపత్రుల ఎంపిక, వాటిపై వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల మీద జరిగే విచారణలు, జరిమానాల విధింపుల్లో రాజకీయ జోక్యం, వసూళ్ల దందా భారీగానే ఉంటోందనే ఆరోపణలున్నాయి.